యానిమల్ కీపర్పై సింహం దాడి చేసిన ఘటన హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్లో చోటు చేసుకుంది. ఎన్క్లోజర్ను క్లీన్ చేసేందుకు హుస్సేన్ 8 ఏళ్ల శిరీష్ అనే ఆడసింహాన్ని పక్కనున్న ఎన్క్లోజర్లోకి పంపించాడు. బోల్ట్ పెట్టడం మర్చిపోయిన హుస్సేన్ ఎన్క్లోజర్ క్లీన్ చేస్తున్నాడు. దీంతో సింహం ఒక్కసారిగా హుస్సేన్పై దాడి చేయడంతో భయంతో బయటకు పరుగులు తీశాడు. హుస్సేన్తో పాటు ఆడసింహం కూడా పూర్తిగా బయటకు వచ్చేసింది. జూ అధికారులు వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. డాట్ పద్ధతితో సింహానికి మత్తు ఇచ్చి ఎన్క్లోజర్లో వదిలేశారు. గాయపడిన హుస్సేన్ను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారం క్రితం జూలో పాము కాటుకు గురైన అసిస్టెంట్ యానిమల్ కీపర్ ఫర్హాన్ కూడా అక్కడే చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్నట్టు డాక్టర్స్ తెలిపారు. మన అనిమల్ పారాలసిస్లో ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని ట్రీట్మెంట్కి అక్కడ పెట్టాము. దాదాపు ఇంతకుముందు నడవలేని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు ట్రీట్మెంట్తో మంచిగా కొంచెం నడుస్తుంది. అది క్లీనింగ్ ఏరియాలో ఏం చేశాడంటే ఒక్క నైట్ హౌస్ నుంచి ఇంకొక నైట్ హౌస్కి అది పంపుతూ క్లోజ్ చేశానంటే లోపల వెళ్ళి క్లీన్ చేస్తున్నాడు. దాని లోపలనే మళ్ళీ లయన్ బయటకు వచ్చింది. ఎక్కడ వీళ్ళు క్లీన్ చేస్తున్నాడు ఆ ప్లేస్కి. అది చూడంగానే వాళ్ళు భయపడి అరుస్తూ బయటకు వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ లయనస్ గోరుతో చిన్నగా వాళ్ళ చేతి పైన హర్ట్ చేసింది. సో బయటకు వాళ్ళ దొడాయించి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళ జోన్ పర్సన్స్కి అలర్ట్ చేయగానే మన ఏసీ అసిస్టెంట్ క్యూరేటర్స్, డెప్యూటీ క్యూరేటర్ నాకు ఇంటిమేషన్స్ వచ్చినాయి. మనం సైమల్టేనియస్గా సెక్యూరిటీకి అలర్ట్ చేశాము అండ్ వెటర్నరీ టీమ్కి అలర్ట్ చేశాము. అండ్ వెంటనే అన్ని గేట్స్ క్లోజ్ చేస్తూ అండ్ నియర్ బై గేట్స్ ఈ సమ్మర్ హౌస్లో ఏమేమి ఉన్నాయో అది క్లోజ్ చేశాము. ఫార్చునేట్లీ మండే ఉండగా మనకి ఏ విజిటర్స్ జూలో లేకుండే. ఈవెన్ దెన్ కొంచెం క్లీనింగు అండ్ రిపేర్స్ పని అక్కడ తీసుకుంటుంటాము. అదువే అన్నీ మనము వాళ్ళకు అలర్ట్ చేస్తూ అక్కడ ఎవరు వెళ్ళకుండా చూసుకున్నాము. అండ్ విదిన్ 5-10 minutes మన వెటర్నరీ టీమ్ ఏది రౌండ్స్లో ఉండేనో వాళ్ళు డార్టింగ్ గన్ లోడ్ చేసుకొని స్పాట్కి వచ్చారు. అక్కడ అనిమల్ని ఇమీడియట్ ట్రాంకులైజ్ చేసి విదిన్ 20 minutes మనం మళ్ళీ నైట్ హౌస్కి అది తరలించడం జరిగింది. ఈ ఇష్యూ అంటే ఎట్లా జరిగిందన్నది నేను కంప్లీట్గా ఎంక్వైరీ చేసి దాని తదుపరి